డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో విద్యార్థులు ధర్నాకు దిగారు. సమస్యలు పరిష్కరించాలని, కాలేజీ నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. పాలిటెక్నిక్ కాలేజీ మార్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పీడీఎస్క్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. తొలుత ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ 2014లో కృత్తివెంటి పేర్రాజు దంపతులు పంతులు ఎండోమెంట్ భవనంలో తరగతులు ప్రారంభించారు. ఇక మొదట్లో పాలిటెక్నిక్ కాలేజీలో సుమారు 400 మంది విద్యార్థులు ఉండేవారని, ఇక ఇప్పుడు కాలేజీలో సౌకర్యాలు లేక వారి సంఖ్య తగ్గిపోయిందని అంటున్నారు. 6 ఏళ్ల కిందట అగ్రహారం దగ్గర ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం చేపట్టారు. అయితే ఇప్పటికే ఆ భవనం పూర్తి కాలేదు. దీనిపైన విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ సమస్యలు పరిష్కారం చేయాలని ఈరోజు ప్రదర్శన చేస్తున్నాం. ఎందువల్లంటే రామచంద్రపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో కనీస సౌకర్యాలు లేవు. అదేవిధంగా ఈ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ భవనం సంబంధించి గత 5 సంవత్సరాలు నిర్మాణం అవుతుంది. ఇప్పటికి కూడా పూర్తిగా నిర్మాణం చేయలేదు. ఓ పక్కన ఇది ఇలా ఉంటే గతంలోనే 400 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ ఇక్కడ సీట్లు ఉండేవి. ఏఐసిటి నిబంధనల ప్రకారంగా కనీసం తాగడానికి వాటర్ లేక, తరగతులు లేక 400 సీట్లు ఇక్కడ పూర్తి చేయలేదు. ఇప్పుడు ఈ రోజున 120 సీట్లకు సంబంధించి ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ అడ్మిషన్లు ఇచ్చింది. 120 మంది విద్యార్థులు